హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బక్కా జాడ్సన్ గారు ఉన్నారు. ఇటీవల ఆయన సొంత పార్టీ నేతలే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఏదైతే నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న పరిస్థితి కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఎలా జరుగుతున్నాయి, అసలు అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం గురించి కానీ ఇవన్నీ కూడా ఆయనతో డిస్కస్ చేసి ఆయన విజన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పాలంటే ఇటీవల ఒక నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడ్డారని పార్టీ నుంచి ఒక బలమైన నిర్ణయం అయితే రావడం జరిగింది. బట్ కొన్ని సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తూ గత ఎలక్షన్లో కూడా మీరు కష్టపడ్డ పరిస్థితి మేము చూసాం. సో మీ అంచనా ఏంటంటే ఏం జరిగింది ఇక్కడ ఈ సినారీలో? అయితే నిరుద్యోగులదంటే మొన్న స్టార్ట్ అయింది. అదివరకు నేను కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బయటికి రావడానికి నా సస్పెండ్ అనే మెయిన్ కారణం ఏంటంటే, అందులో సోమేష్ కుమార్ భూములు 25 ఎకరాల భూములు అక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర కబ్జా చేసి ఉన్నాడు, అక్రమంగా కొన్నాడు. వాళ్ళ భార్య పేరు మీద డిఓపిటికి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు లీకులు ఇచ్చి వాళ్ళు రాపిచ్చింది. నవీన్ మిట్టల్ భార్య 6 ఎకరాలకు ఆడ డెవలప్మెంట్ గేటెడ్ కమిటీ కోసం డెవలప్మెంట్ కోసం హెచ్ఎండిఎంలో పర్మిషన్ పెట్టి ఆమె డిఓపిటికి ఇవ్వలే. రజత్ కుమార్ మహబూబ్ నగర్లో ఆయన ఇవన్నీ 3 కూడా పాస్ పుస్తకాలు నేను ల్యాండ్ సైట్ల మీదకి కూడా పోయినాక ఈరోజు నవీన్ మిట్టల్ అనేటోడు ధరణి హెడ్గా ఉన్నాడు. ఆయనని ఇంకా మీరు ఎందుకు పెడుతుండ్రు? ఆయన వల్లనే ఈరోజు అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ మొత్తం దొబ్బేసిండ్రు. చాలా మంది రైతులు ఇయాలకి ఇబ్బంది పడతా ఉన్నారు. 17వ కాలం ఎత్తేసిండ్రు. కాబట్టి అటువంటి మీరు ఇంకా ఎందుకు రాగానే మొట్టమొదటి వేటు నవీన్ మిత్తల్ మీద పడాలి. రెండవది జయేష్ రంజన్ ను తీసుకొని బాధాప్త డల్లాస్ పోయిండు. జయేష్ రంజన్ అంటే తెల్లారి అంతకుముందు ఒక వారం రోజుల ముందు అంటే ఎన్నికలకు ముందు వరకు కూడా కేటీఆర్ తో పోయినాడు. ఆయన పీరియడ్లోనే సెక్రటరియట్ల ఉన్నటువంటి అప్లయన్సెస్ స్కామ్ ఏది కంప్యూటర్లు కొనుగోలు అవి నేను ఇచ్చిన మొన్న కూడా దాని వెనుక నడుస్తుంది, కేసు నడుస్తుంది. అది జరిగింది. ధరణి అక్రమాలకు నవీన్ మిత్తల్ పాల్పడితే దాని కాంట్రాక్ట్ టెరాసిస్ కంపెనీకి దగ్గరుండి ఇచ్చినటువంటి క్వాంటెలా టెరాసిస్ ఆ కంపెనీకి ఇచ్చినటువంటి వ్యక్తి జయేష్ రంజన్. ఇది గతంలో మీరు బిఆర్ఎస్ ఉన్నప్పుడే చేసిండ్రు. అసోంటి వాళ్ళని నువ్వు ఎట్లా కంటిన్యూ చేస్తున్నావు అని చెప్పేసి కొంచెం నేను గట్టిగా నిలదీసిన. 31st నైట్ ఆయన నవీన్ మిట్టల్ వాళ్ళ భార్యతోని ఫోటోలు కూడా దిగి బయటకు వచ్చినాయి. ఇది చేసేటట్లేదని చెప్పి మాట్లాడింది. ఈయన మాకుంటే ప్రతి దానికి అడ్డుపడతారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన జనార్దన్ రెడ్డి కొంత వదిలేస్తాం. 4 లక్షల సిమ్ములు కొన్నాడు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు. ఆయన ఇంకా శ్రీనిధిలో నీ దగ్గరనే ఉంటాడు, నీ దగ్గరనే పెట్టుకున్నాడు. వాళ్ళ తమ్ముడు నీ దగ్గరే ఉన్నాడు. వన్ ఆఫ్ ద సెక్రటరీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళందరినీ మీ దగ్గర పెట్టుకొని ఇంకా పాలన ఏం మారినాక సిండికేట్ ప్రభుత్వం అనుకుంటారు అని అన్నారు. కాబట్టి ఇవన్నిటికెళ్ళి వాళ్ళు తెల్లాలేస్తే ఏదో ఒకటి అడుగుతారని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఇవి అడిగినాయని ముఖ్యమంత్రి ఇవి ఏవైతే అడిగినో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడుతున్న షోకాజ్ పంపి 3 రోజులు నాకు టైం ఇచ్చారు. నేను రిప్లై ఏమి ఇచ్చిందంటే, మీరు వేసిన ఆరోపణలు ఏంటి అవి నాకు ఇయ్యండి అన్న. ఏ ఆరోపణ మీరు నొప్పించినాయి దాని ప్రకారం నేను జవాబిస్తా గానీ. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సస్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సస్పెండ్ చేసేసింది. నాకు నేను కారణాలు ఏం చెప్పలే. మీలాంటి సీనియర్ నాయకుడు అనుకోవచ్చు, గతంలో ఏఐసిసిలో కూడా మీరు వర్క్ చేశారు కాబట్టి, టీపీసీసీలో కూడా మీరు ఉన్నారు కాబట్టి, అంటే మీలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేది ఎలా చూడవచ్చు అండ్ ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మరి మీరేం చెప్తారు దానికి? మరి ఈరోజు వాస్తవం ఏంటంటే, ఇప్పుడు చెప్పిన అంశాలపైన అది కాళేశ్వరమే కానీ, మిషన్ భగీరథే కానీ, లేకుంటే ఉన్న ఏ పథకాల మీద అప్పుడున్న దానిపైన దేని మీద కూడా ఏ రోజు కూడా ఇవాళ గిమిషన్ లేసిన ఏ రోజు నా రేవంత్ కానీ, నా బట్టి విక్రమ కానీ, నా లోపల కానీ, నా బయట కానీ ఏ రోజు ఒక ఉద్యమం చేపట్టలేదు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే కూడా కనీసం స్టేట్ బంద్ ఇవ్వలే, స్టేట్ బంద్ కూడా ఇవ్వలే. నేను మొన్న సీఎం ఇంటికాడికి పోయి సచివాలయం చెలో సచివాలయం అని పిలిపించిన, నన్ను హౌస్ అరెస్ట్ చేసి పెట్టిండ్రు. మీరు ఉన్నప్పుడు ఇటువంటి ఏమని ఇచ్చిండ్రా? డ్రామాలు. ఆ స్టూడెంట్ లీడర్ని ఒకరిని దొరకబట్టుకున్నారు, వాని మీద వాడే కేసులు పెట్టేట్టుగా సెటిల్మెంట్ చేసి జైళ్ళల్లో పంపి రాహుల్ గాంధీపై చూసి మొత్తానికి పిచ్చోళ్ళని చేసి అదంతా చేసి ఈ రోజైనా కత్తల పడ్డాను. కానీ నేను ఏ రోజు కూడా
దానికి కాంక్రీట్ యుద్ధం చేసినాం. ఉమ్, వాళ్ళు దేని మీద కొట్లాడలే, ప్రతి అంశం పైన బక్క జడ్సన్ అంటారు మోటార్ కొట్లాడిండు, పేపర్ వర్క్ ఉన్నది, ఈడీ కానీ సిబిఐ కానీ ఆయనకే పిలిపిస్తుండ్రు, ఆయననే పిలిచి మాట్లాడిండు చాలా ఎంక్వైరీలలో. కాబట్టి ఆ గిల్ట్ ఫీలింగ్ బాగున్నది. ముఖ్యంగా కవిత జైలుకు పోయిన తర్వాత ఉమ్, నా అవును సస్పెండ్ కవిత కవిత మీద ఎక్కువ కేసులు నేను పెట్టిన. అవును. కవిత, రేవంత్ రెడ్డి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ అని చెప్పి కూడా నేను చూపించిన, బయటికి చెప్పలేదు. ఈయన సీఎం చేయొద్దు, చేస్తే ప్రమాదం ఉమ్, అని చెప్పేసి కూడా నేను చూపించడం జరిగింది. ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నన్ను కవితని ఇబ్బంది పెట్టింది. కవిత ఇయాటి కూడా రేవంత్ రెడ్డి ఆమె జైలుకు పోయినారే, వాడు నాయన కంటే ఎక్కువ బాధపడేది రేవంత్ రెడ్డి. ఉమ్, కాబట్టి ఆయనకి ఇవన్నీ పెట్టుకొని అలా ఈగో సాటిస్ఫై చేసుకోనికి ఉమ్. నన్ను సస్పెండ్ చేశారు. కానీ అంటే బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు అంటారు కవితని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అన్న ప్రకారం అయితే రేవంత్ రెడ్డి గారికి చేస్తుండొచ్చు కవిత గారు చేస్తుండొచ్చు. ఉమ్, బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి కదా రేవంత్ రెడ్డికి, ఉమ్. చేస్తారు ఆయనకున్న అంటే మీ లాభం. అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిపాలన మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అసలు అభిప్రాయం ఏంటి? ఇగో సమస్యల పైన అవగాహన లేదు, ఉమ్, పాలన మీద అనుభవం లేదు. ఆ అసలు ఇవి ఎట్లా చేయాలి, దీన్ని డెవలప్ చేయాలన్న కమిట్మెంట్ లేదు. ఉమ్, అదేందా. అయితే ఇవేవి లేనోడు సమయం ఇయ్యాడు, ఇవేవి చేయలేనోడు ఏం చేస్తాడు? వాస్తు ఎవరన్నా ఇప్పుడు ప్రజల మంచి చేయాలనుకునే ఆలోచన ఉన్నోడు వాస్తవుడు చూడడు. అవును. ఈరోజు సెక్రటరియట్కు వాస్తు చూసుకోవాలన్న సిద్ధశుద్ధి ఇవాళ రాష్ట్రానికి వాస్తు చూడను. ఉమ్, స్టేట్ ఏ సమస్యల మీదుగా పోతుంది, నిరుద్యోగ సమస్య అనేది పెద్ద ఎత్తున ఉన్నది. ఉమ్, క్వశ్చన్ పేపర్ గతంలో చేసిన అక్రమాలు ఏవేవైతున్నాయో, అప్పు విపరీతమైన అప్పు తెలంగాణ, ఆ అప్పు ఎవరి జేబులో పోయింది. ఉమ్, ఇవాళ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన మేయా కృష్ణారెడ్డి పేరే ఎత్తాడు, కాళేశ్వరం స్కామ్ అంటాడు, కమిషన్ వేస్తాడు. ఉమ్. ఆ కమిషన్ Correct. ఎప్పుడు దిగాలి? కాబట్టి ఈ కమిషన్లు అన్ని కూడా మేయా కృష్ణారెడ్డిని కాపాడాలి. కానండి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చూపించి మిగతా అన్ని సైడ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. కాళేశ్వరం కూడా అది ఏదో కాంట్రాక్టర్ పేరు తీయండి, అది కూడా అవుటే. కాళేశ్వరం కూడా డైవర్టే. ఇవాళ మేయా కృష్ణారెడ్డి పేరు తీయడానికి దమ్ము లేదు ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి. ఆయన పేరు తీసే దమ్ము లేదు. ఆయన మీద ఎంక్వైరీ ఏ పార్టీ కూడా, నా బీజేపీ కానీ, నా సిపిఐ కానీ, నా సిపిఎం కానీ, నా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎవ్వడు కూడా మేయా కృష్ణారెడ్డి పేరు కాళేశ్వరం కాంట్రాక్ట్ ఆయన చేసిండు. ఆయన హయాంలో బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, మేడిగడ్డ కాదు అసలు పెద్ద స్కామ్, దీనిపైన మాట్లాడాలని ఇయాటి వరకు ఏ పార్టీ వాడు కూడా డిమాండ్ చేయకపోయారు. ఎందుకంటే అందరికి వాటాలు ఉన్నాయి. వాటా లేదు ఎవరికి చెప్పలేదు చెప్పు, ఎవరికి వాటా లేదంట. ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవచ్చు అంతే. అంతే. ఇప్పుడు గజ దొంగను పోయి జేబు దొంగను తెచ్చుకున్నట్టున్నది. రోజు మొన్నటిదాకా గజ దొంగ పోయిన జేబు దొంగను సరిపెట్టుకుందామని చెప్పి చేసుకుంది. కానీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నన్నాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మెయిన్ ఆరోపణలు ఏంటంటే నిధులు నియామకాలు, ఈ మూడు కాన్సెప్ట్ల మీదే ఎజెండాగా పెట్టుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు ఆ నిధులు నియామకాలు సక్రమంగా జరుగుతున్నాయా జరగట్లేదా మీరేం చెప్తారు? ఏ జరుగుతలేదు బ్రదర్. నీకు నియామకాల పైన చిత్తశుద్ధి లేదు. ఇవాళకి ప్రతి దాని మీద ఈరోజు మీకు రాష్ట్రంలో టీజీఎస్పీ అని పేపర్ బట్టి దానికో 4 కోట్లేమో, 40 కోట్లు 4,000 కోట్లు ఏదో సంథింగ్ ఖర్చు అయింది పెద్ద. అయితే 40,000 4,000 కోట్లు అనుకుంటా. అయితే సరే ఎంత ఖర్చు అయినా కానీ టీజీపీఎస్ అనే పేపర్ జనంతో మార్చినాం. సరే అదొకటి. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఒక ఎగ్జామ్ పెడుతుండ్రు. ఈ ఎగ్జామ్ నేను గ్రూప్ 1 ఎగ్జామ్ 9వ తారీఖు పెడుతున్నా. ఈ 9వ తారీఖు కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టిందా? ఆ రోజు ఐబీ ఎగ్జామ్ పెట్టింది, క్లాస్ అయింది కదా. అంటే ఎగ్జామ్ రాసిన ఆ ఎగ్జామ్ పోలేడు కదా. ఈ రోజు నువ్వు గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టుకో, 3 రోజులలో డిఎస్సి ఎగ్జామ్ ఉన్నది, ప్రిపేర్ అవ్వడానికి ఉండదు కాదు. కాబట్టి ఈ ఎగ్జామ్ కు నేను పెట్టే ఎగ్జామ్ కు ఏమన్నా ల్యాబ్స్ అవుతుందా, వాళ్ళకు మధ్యలో టైం ఉంటుందా లేదా, వీళ్ళు ఎగ్జామ్ 2 ఎగ్జామ్ వాళ్ళు దాదాపు అన్ని ఎగ్జామ్ రాయాలని ఉంటారు. వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మినిమం 2-3 అయినా ప్రిపేర్ అవుతారు. మళ్ళీ నువ్వు ఆకాశానికంటే అంత ఫీజులు వేస్తేవి ఈ రోజు. ఏది ప్రవేశ రుసుము, ఈ ఎగ్జామ్ ఫీజు కూడా, ఏది ఎంట్రన్స్ ఎగ్జామ్, దీనికి జాబ్ల కోసం పెట్టేదాని కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు పెంచి పడేసినావు. ఈరోజు వాటి గ్యాప్ చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేసాను. ఈరోజు 9,200 పోస్టులు కేసీఆర్ గారు పోతే ఇచ్చారు. నీవు దానికి ఆర్డర్స్ ఇచ్చినావు, ఓ పెద్ద ఫంక్షన్ పెట్టినావు ఎల్బీ స్టేడియంలో, నేను నౌకర్లు ఇస్తున్నాను ఇచ్చినావు. ఇవాళ దాకా అపాయింట్మెంట్ ఇవ్వలే. ఈ రోజు నీ అవగాహన లేని విధానం వల్ల నువ్వు ఏవైతే వాళ్ళను ఇంటర్వ్యూ పిలిచినావో వాళ్ళని నువ్వు
సక్రమంగా పిలవకుండా అక్రమంగా పిలిచేట వరకు 3,000 పోస్టులను మిగిలిపోయాయి. ఉమ్. హైకోర్టు మొట్టకాయలు వచ్చిన ఏది సోషల్ వెల్ఫేర్ టీచర్లది, అచ్చా, అచ్చా. గురుకుల్ టీచర్లది, నీకు వాళ్ళ పోస్ట్ మొత్తం మిగిలిపోయాయి. వాళ్ళు కూడా ధర్నాలు చేశారు కదా. నీ ఇంటి దాకా వచ్చారు. ఈ రోజు బ్రదర్ గ్రూప్ 4 ఏం జరిగిందని అంటే దాదాపు గ్రూప్ 4 నోటిఫికేషన్ లా 8,039 పోస్టులు ఉండాలి బ్రదర్. ఇందులో 1:3 పిలిచిండ్రు. అవును. 1:3 అంటే 24,117 మంది పోస్టులను పిలిచిండ్రు. ఇందులో పేజీ నంబర్ 132 వీళ్ళు 118 మంది పోస్టులను ఇయ్యాలికి వాళ్ళకు ఆర్డర్లు ఇయ్యాలి, ఉమ్. వాళ్ళ విలువలు ఇయ్యాలి వాళ్ళకు. ఉమ్. 118 మంది దేనికోసం ఆపిన స్పోర్ట్స్ కోసం, దేనికోసం స్పోర్ట్స్ కూడా కాదంట, మిగిలిపోయారు. ఇంకొకటి ఇగో నిన్న బల్మూరు వెంకట్ ఆ ఎమ్మెల్సీతోనో స్టేట్మెంట్ ఇప్పించింది. యూపీఎస్సీ ఇయ్యంగానే ఉమ్. నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. ఇంకో యూపీఎస్సీ 2025 రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయింది. మరి నీ పోస్టులు ఏవి? ఇంతకుముందు చెప్పిన గ్రూప్ 4 వాళ్ళది ఇగో ఇది. అదేదా ఇంకోటి సింగరేణి కాలరీలా ఇగో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవేమో గ్రూప్ 4 ఇవన్నీ మిగిలినాయి. కానీ అంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేదో జరుగుతుందనే కదా వాళ్ళు 100% ఓట్లేసింది. అరే వాళ్ళు పోయే కదా. మరి వాళ్ళని మోసం చేస్తుంటే అయితే గ్రూప్ 4 లో కూడా అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ టీవీ జీకేఎస్ అని కవిత నడిపేది. ఇందులో 19 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఇచ్చారు. తక్కిన పోస్టులు మొత్తం నాలుగు అక్రమంగా అమ్ముకున్నారు. అదే ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎలా మరి ఇలా మేలు జరిగే పరిస్థితి ఉంటదా ఉండదా? అసలు కాంగ్రెస్ పార్టీ అసలు నిరుద్యోగుల పక్షాన్ని ఉంటదంటారా ఉండదంటారా? మీరు చూశారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మంత్రిత్వ శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. నేను అందుకనే చెప్పిన ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, కమిట్మెంట్ లేని ముఖ్యమంత్రి. అర్థమైందా? ఇవన్నీ అవలక్షణాలన్నీ పెట్టుకుని ఉన్న దగ్గర ఇన్ని శాఖలు పెట్టుకోవడం, ఉన్నత విద్య నీ దగ్గరనే పెట్టుకున్నావు, యానిమల్ హస్బెండరీ నీ దగ్గరనే పెట్టుకున్నావు. అర్థమైందా? అన్నిట్లలో ఏది ఇవ్వాలని చేత కాదని చెప్పి ఈడీ ఎంటర్ అయిపోయా. నీ ఎంక్వైరీ గొర్రెల స్కామ్ లో బరాబర్ నడుస్తలేని ఈడీ ఎంటర్ అయిపోయా. ఈ రోజు నీ మార్క్ ఎలా ఉన్నది? నీ మార్క్ ఎలా ఉన్నది చెప్పండి. కానీ అంటే బక్కా జాడ్సన్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేది అంటే తర్వాత కూడా అంటే ముఖ్యమైన నేతలు కావచ్చు, మీకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు కానీ మాట్లాడారా? అంటే ఈ మధ్యలో అంటే సస్పెండ్ అయిన తర్వాత మాట్లాడిన ప్రయత్నం చేసిండ్రు బ్రదర్. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇటువంటి నాయకత్వం కింద నాకున్న రోజులు, నాకు ఒప్పుకున్న రోజులు ఇట్లనే ఎవరన్నా వచ్చి అడిగితే వాళ్ళ సహాయం చేసే పరిస్థితుల్లో చేస్తాను. ఇప్పుడే మీరు చూసి ఇంతకుముందు కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళు వచ్చిపోయారు. ఇంకా దాదాపు 168 మందికి ఆర్డర్లు ఇవ్వాలి. 358 మందిలో 150 మందికి ఇచ్చిండ్రు. తక్కిన వాళ్ళకి కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి వచ్చిపోయారు. ఈ విధంగా వాళ్ళకు కూడా ఇప్పుడు డీజీపీ దగ్గర పోతున్న వాళ్ళకి న్యాయం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పక్షాన కొట్లాడడానికే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంది కూడా. అంతే ఎందుకు స్టూడెంట్స్ ఇప్పుడు వాడుకుని వదిలేసే స్థితి ఎందుకు వచ్చింది బ్రదర్? బస్సులు వేసుకొని నేను చెప్తున్నా, 2-3 దొంగలను పెట్టుకున్నారు. వాళ్ళే ఉద్యమం చేపిస్తారు, వాళ్ళే అడిగిపిస్తారు. ఇలా దొంగలు కూడా ఉన్నారు. ఇలా విద్యార్థుల తరపున బయటకు వెళ్ళి వస్తాడు, కోచింగ్ సెంటర్ వీడు వస్తాడు, వీళ్ళే వాళ్ళతో నాలుగు తెల్లని మోపిస్తారు, వాళ్ళే దీక్షలు చేపిస్తారు, వాళ్ళే తర్వాత ఎత్తారు దాన్ని. ఇప్పుడు నేను దీనికి సబ్జెక్ట్ గట్టిగా ఎత్తుకున్నాక స్ట్రాంగ్ గా నడుస్తుంటే ఈ రోజు ఒక్కొక్కరు హరీష్ రావు మాట్లాడినారు, మంత్రులు మాట్లాడుతుండ్రు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుండ్రు, ఇవాళ ప్రెస్ మీట్లు నడుస్తున్నాయి. అన్ని ఒక్కొక్కళ్ళు నోరు. అంటే నేను ఒక రోజు సబ్జెక్ట్ తీసుకొని వన్డే మ్యాచ్ ఆడేటోని కాదు కదా, నేను టెస్ట్ మ్యాచ్ ఆడేటోనే. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ క్వశ్చన్ల దాకా మనం చూస్తాం. ఆ నమ్మకంతో ఇప్పుడు ఎక్కువ మన దగ్గరకు వస్తా ఉంటారు. వాళ్ళు దీన్ని అంతా డైవర్షన్ చేసే పని మీద ఉన్నారు. ఒరిజినల్ గా ఈ రోజు అధికారంలోకి వచ్చిందంటే బస్సు యాత్ర వేసుకొని పోయి ఇంటింటికి పోయి ఓట్లు కాళ్ళు మొక్కి ఓట్లు అడిగితే ఈ రోజు ఓటేసింది. అదే విద్యార్థులు మొన్న సీఎం ఆఫీసులో పోయి చిన్నారెడ్డి గారి కాళ్ళు మొక్కిండ్రు, మాకు పోస్టులు పెంచండి సార్, గ్రూప్ 1 కొన్ని రోజులన్నా మాకు వాయిదా అయ్యండి సార్, 1:100 పిలవండి సార్ అని చెప్పేసి కాళ్ళు మొక్కి ఇప్పుడు కూడా కాళ్ళు మొక్కించుకునే స్థాయికి ఈ ఫ్యూడల్ ప్రభుత్వం, అతి పెద్ద ప్రజాస్వామిక కాంగ్రెస్ పార్టీలా ఫ్యూడల్ విధానాన్ని అవలంబిస్తుండ్రు. మీరు కాళ్ళు మొక్కించుకునే పరిస్థితికి వచ్చిందనంటే వీళ్ళని ఏమనాలి, ఏం చెప్పాలి? కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎక్కువ దందాలు జరుగుతాయి, రౌడీజాలు జరుగుతాయి అనేది కొన్ని ట్వీట్స్ అయితే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా పెట్టడం జరుగుతుంది. మరి మీరేమంటారు దానికి? అంటే మీరు చూసిన ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు కానీ ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? కొనసాగుతున్నాయి బ్రదర్, అప్పుడైనా ఇప్పుడు అవుతున్నాయి బ్రదర్. కేటీఆర్ వేరు, రేవంత్ రెడ్డి వేరు కాదు, అందరు ఒకటే. అందరికి అందరు భాగస్వామ్యం. అందరికి బాస్ మేఘా కృష్ణారెడ్డి,
అందరికి బాస్ మయోంస్ రామేశ్వరరావు. కానీ అంటే ఎందుకు మీరు ఇదివరకు ఎందుకు రేస్ చేయలేదంటారు ఈ మాట? ఎప్పుడన్నా కదా నేను, ఉమ్, అప్పుడన్నా ఇప్పుడన్నా, అప్పుడు కూడా అన్నా నేను. ఉమ్, అప్పుడు అన్నందుకే నాకు అన్ని పోస్టులు కూడా బిగింది కదా, టికెట్ ఇయ్యలే, పిసిసి మెంబర్ తీసిండ్రు. అప్పుడు కూడా నేను అడిగోడు అంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టికెట్ విషయంలో అంటే ఏం జరిగిందంటే మీరు అడగడం ఏం జరిగింది, భయపడతారు తర్వాత ఆయనకు సబ్జెక్ట్ లేదు, ఉమ్, నాలెడ్జ్ లేదు. నా దగ్గర అన్ని ఉన్నాయి, దాదాపు 179 కేసులు వేసిన, ఉమ్, ఎక్కడ పోయినా నన్ను ఓర్వక. కాబట్టి ఆయన వేస్ట్ కాడు, అట్లా సబ్జెక్ట్ లేదు ఆయనకు. ఉమ్, ముఖ్యమంత్రి కాదు, అందరి ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం లెక్క చూస్తాను సెక్రటరియట్. ఉమ్, ఈ రోజు స్ట్రాంగ్ మినిస్టర్స్ ఉన్నారు బ్రదర్. అందులో శ్రీధర్ బాబు మంచి స్టార్ వార్ మినిస్టర్, అవును, అర్థమైందా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంచెం అవగాహన ఉన్న మంత్రి, ఉమ్, అర్థమైందా. కద్దం ప్రసాద్ ను బై స్పీకర్ గా పెట్టుకున్నాం, సరే. కొండ సురేఖ మంచి మంత్రి. ఈ మంచి మంచి ఉన్నోళ్ళను, అంత మంచోళ్ళను నువ్వు ఎంత బాగా వాడుకోగలగాలి. ఈ రోజు వేరే పార్టీకి వెళ్ళి వచ్చి శాఖ చేసిన అంతా విధవాలే, ఉమ్, అంత పనికి మానవాళ్ళే చెప్తున్నా కదా. ఇంక్లూడింగ్ సీతక్కకి మొదలట ఆమె శాఖ వరస్ట్. ఆమె శాఖలకి వెళ్ళి నైట్ ఫైళ్లు బయటికి పోతా ఉంటాయి, ఉమ్. బయటికి పోతా ఉంటాయి ఫైళ్లు నైట్. కానీ అంటే సీతక్క మీద వచ్చే ఆరోపణలు కరెక్ట్ 1000%. ఒకసారి 2 సార్లు వస్తుంది, కంటిన్యూగా ఎందుకు వస్తుంది. ఈ రోజు విద్యాసాగర్ రెడ్డి అంటే శ్రీనిధి ఆమె శాఖనే కదా, పంచాయతీరాజ్ శాఖనే ఆమె పెట్టుకున్నది. ఆమె కాదు, ఈ టీం అంతా, ఈ గ్యాంగ్ అంతా రేవంత్ రెడ్డి ఆయన ఉత్త ఆరోపణల వరకే అని చెప్పి ఆవిడ సరే, ఆరోపణలో గీపరో తర్వాత సంగతి. కానీ ఒక ఓఎస్డి కూడా తీసేసుకుంటారు కదా ఆరోపణప్పుడు. ఓఎస్డి నువ్వు ఎంత తీసేసినావు, ఓఎస్డి పిఏ నువ్వు తీసేసింది కదా, ఎంత తీసేసినావు ఆరోపణ అయినప్పుడు కదా. అయితే అవన్నీ ఆరోపణలు కొట్టిపాయడానికి ఏం లేవు. ఇసుకలారిని మొన్న బాధాప్తా నేను చూసి, నేను బయట ట్వీట్ కూడా చేసిన. ఇది పాలకుర్తి ఎమ్మెల్యే బాధాప్తా చేస్తూనే ఉంది ఆమె. కాబట్టి అందరు దందాలు మొదలు పెట్టినారు, అంత కథలన్నీ పడతాం. మళ్ళీ అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అవడం జరిగింది. మరి ఇక్కడ 8 సీట్లు కాంగ్రెస్ కి పట్టం కట్టింది. మరి మీ అంచనా ఏంటి, ఎలా ఉంటది అంటారు? వీళ్ళకి సత్సంబంధాలు నడుస్తాయా, లేకపోతే మళ్ళీ కొట్లాట్లా, లేకపోతే ఎలా ఉంటది అంటారు? మరి బీజేపీ ఖచ్చితంగా బీజేపీ లాస్ట్ వరకు ఉంటుందని నేను అనుకోను. రేవంత్ రెడ్డి గారు కావాలనే ఇక్కడ 8 సీట్లు బీజేపీ గెలిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారే చేసింది ప్లాన్. నేను ఏఐసిసి కూడా నేను కంప్లైంట్ ఇచ్చినారు, అప్పటికి నేను సస్పెండ్ కాలే. ముఖ్యంగా విశ్వేశ్వరరెడ్డిని గెలిపియనికి. విశ్వేశ్వరరెడ్డి ఈయన జబ్బా దోస్తులు. అప్పుడు ఈటల రాజేందర్ని కూడా గెలిపియనికి బల్మూర్కు 3000 ఓట్లు వచ్చినాయి. కావాలని తీసుకుపోయి ఆడ పెట్టి ఈటల రాజేందర్ గెలిపియనికి అని చెప్పి చేసిండ్రు. వీళ్ళిద్దరిని కూడా 100% ఆయనే గెలిపించారు. రఘునందన్ రావు ఈయన క్లోజ్ ఫ్రెండ్. రఘునందన్ రావు గెలిపి వంశీతో నాకు థ్రెట్ అని చెప్పి వంశీని ఓడగొట్టించాడు. పైసలు ఇప్పుడు ఈయన సొంత కొడంగల్ చేపట్టి ఓడిపోయాడు. కొడంగల్ ఈయన నిలబడ్డప్పుడు 33,000 ఓట్లు 35,000 ఓట్లు వచ్చినాయి. మరి వంశీ నిలబడ్డప్పుడు 23,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి మెజార్టీ? నారాయణపేటలో మక్తల్లో ఖర్చు పెట్టాల్సిన పైసలు మొత్తం తీసుకుపోయి ఆయన ఖర్చు పెట్టుకుంది అక్కడ. కానీ ఎలా చెప్పగలరు అంటే రేవంత్ రెడ్డి లెక్కలే 100%. బ్రదర్, ఈ 4 సీట్లు అయితే ఆయన ఓడగొట్టింది బ్రదర్. 4 సీట్లల్లో మహబూబ్ నగర్ వంశీకి భయపడి ఓడగొట్టిండు. రేపు సొంత జిల్లా ఈయన ఏఐసిసి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు సెక్రటరీ ఉన్నారు. ప్రాబ్లం విశ్వేశ్వరని గెలిపియనికి అని చెప్పేసి అక్కడ క్యాండిడేట్ ఓడగొట్టిండు. ఈటల రాజేందర్ గెలిపియనికి ఈమెను అక్కడికి వెళ్ళి తీసుకు, అక్కడైతే ఆమె గెలుసు, ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఇక్కడ గెలుసు. వీళ్ళిద్దరిని ఓడగొట్టిండు. ఇక మెదకు రఘునందన్ ఇలా జాన్ జబ్బా అని అందరికి తెలుసు. ఇదంతా ఒకటే బ్యాచ్ అని. ఎందుకంటే దానివల్ల రేవంత్ రెడ్డికి వచ్చేది ఏముంటదండి? రేపు బీజేపీతోనే థ్రెట్, ఓటుకు నోటు కేసు ఉన్నదప్పా. బీజేపీతో థ్రెట్ ఉన్నది. బీజేపీతో ఆయన మంచుకుండు. రేపు బీజేపీ కేంద్రంలో ఇంత గవర్నమెంట్ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని షిఫ్ట్ అయ్యి మరొక షిండే అయిదామని చెప్పి చూసిండు. అనుకోకుండా ఆడ ఎటు కాకుండా వచ్చింది. కాంగ్రెస్ కూడా ఎదుగున్నది. ఈయన కాపాడడానికి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఉన్ననే ఉన్నాడు. కాబట్టి ఇవాళ అటు ఇటు కాకుండా సైలెంట్ గా అట్లా కూర్చుంది. కానీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా కూటమి, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు గతంలో కలిసి పనిచేసిన రోజులు చూసాం మనం. మరి అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి పక్క రాష్ట్రం? ఇవాళ కూడా వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎందుకుంటారు అంటే, ఈ రోజు మీకు నిన్ననే ఒక పత్రికలు వచ్చింది, దాదాపు 1800 మందినో ఎంతో మందిని మళ్ళా తెలంగాణకు ఆంధ్ర వాళ్ళు తెచ్చుకోండి, దానికి ఇది చేద్దామని చెప్పేసి ఒకటి వస్తే అది పేపర్లో స్టోర్కు నిన్న ఆపేసారు. చీఫ్ సెక్రటరీ ఫైలే పెట్టిందంట. అంటే నీకు ఖచ్చితంగా రేపు కనబడతా ఉంటాయి. రేపు వచ్చే రోజులల్లా ఖచ్చితంగా ఆయన ప్రభావం ఇక్కడ ఈయన మీద కనబడతా, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం. అంతే కదా. వీళ్ళంతా ఇప్పుడు ఏమున్నా సరే, టీడీపీ పార్టీ వీళ్ళు ఒకటి అంతే ఉన్నా కానీ
చంద్రబాబుకి ఎంత నమ్మకమైన వాడైతే, రేవంత్ రెడ్డి ఎంత నమ్మకంగా ఉంటే, దయాకరావు అందరు ఉన్నాగా ఈయనకు బ్యాగు సంచులలో పైసలు ఇచ్చి అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి నీకు పంపినప్పుడు దొరికినప్పుడు ఎంత నమ్మకంగా ఉండి పంపాలి, ఎంత నమ్మకంగా నేను ఫోన్ లేపాలి. మంచి మంచి వాళ్ళ ఫోన్ లేపాడు, రేవంత్ రెడ్డి ఫోన్ ఎట్లా లేపాలి, లేపి ఆయనతో ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది అంటారు. అంతే కదా, ఆ అనుబంధం అనేది అట్నే ఉంటాయి కదా, ఎక్కడికి పోతుంది. నేను ఇటువంటి అన్ని మాట్లాడతా కాబట్టి కానీ ఇవన్నీ వాస్తవాలు కదా, ఈ చరిత్ర కదా. అన్నప్పుడు రైతు భరోసా కానీ, లేదంటే రైతు రుణమాఫీ కానీ, లేదా పింఛన్ల విషయం కానీ, లేదంటే ఏదైతే మన స్టూడెంట్స్ కి నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగాలు ఇస్తున్నారో ఈ వీటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యట్లేదు. 26,000 కోట్లు అప్పు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. కానీ ఈ అప్పు అంతా ఎక్కడికి పోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మిగతా ఏదైతే రుణమాఫీ కానీ ఇవన్నీ చేయలేదు కదా, మరి మీ ఈ డబ్బు అంతా ఎక్కడ ఖర్చు పెట్టారనేది ఒకటి ఉంది. మీరేం చెప్తారు? టీజీకి 4,000 కోట్లు అయినట్టు, ఏది టీజీ అన్నమాట ఒకటి. రెండవది ఏంటంటే ఈరోజు అప్పులతోనే నడుపుతుంది. ఎందుకంటే ఆయన నిజంగా రెవెన్యూ పైన ఆలోచన ఉంటే ఫస్ట్ రింగ్ రోడ్డు ఐఆర్బి కంపెనీకి ఎత్తేయాలి. 30 ఏళ్ళ లీజు, దాని గురించి నోదెత్తలేడు ముఖ్యమంత్రి. సెకండ్, హైదరాబాద్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ ఉన్నది చూసినావా, డైలీ 2 కోట్ల రాబడి ఉంటుంది మినిమం, 2కెళ్ళి 4 కోట్లు. అదే ప్రకాష్ హ్యాడ్ లీడ్ స్పేస్, 2 లీడ్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు కొత్త బినామీ కంపెనీలు పెట్టుకున్నారు. అదే నువ్వు చిన్న చిన్న వాళ్ళకి అందరికి ఇచ్చినావు అనుకో, వాళ్ళు సకాలంలో నీకు దాని రెంటల్ కడతారు. నువ్వు మొత్తం ఎల్ఎన్టీ వాడు ఈరోజు హోల్డింగ్స్ ఎల్ఎన్టీ మెట్రో మీద ఇష్టం వచ్చినట్టు హ్యాంగింగ్ చేయడానికి లేదు, నీకు హ్యాంగింగ్ చేసిండ్రు. హ్యాంగింగ్ ఎంత చేస్తాడు, మీద పెద్ద పెద్ద తీసేసిండ్రు కదా, ఆ పెద్ద పెద్ద గాల్దుమారు వచ్చిన మీద వాడి జనాలు చచ్చిపోతున్నారు అని చెప్పి ఇంకోతోనే తీసేసి ఏం చేసిందంటే ఇప్పుడు అవి మొత్తం అబాలిష్. కానీ ఎల్ఎన్టీ వాడు ఇష్టం వచ్చినట్టు ఇట్లా పెట్టి వాడు ఇది చేసిండు. ఈరోజు మొత్తం ఒక రూపాయి రెంటల్ లేకుండా ఈరోజు ఇక్కడ మొత్తం 100కు వాళ్ళు 10 హోల్డింగ్స్ కు పర్మిషన్ తీసుకుంటే 100 హోల్డింగ్స్ పెడుతున్నారు. కాబట్టి దాన్ని వదిలేసినాం, దాని గాలికి అది రెవెన్యూ. పీపీపీ ప్రాజెక్ట్స్ నేను హైదరాబాద్ లో చెప్తున్నా, ఐమాక్స్ రోడ్, దస్బల్లా హోటల్, జలవిహార్, ఇటువంటి 8 సంస్థలు ఈ రోజు రెంటల్ కట్టకుండా అవి వాళ్ళు నడిపించుకుంటారు. నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ చేసిన, వాళ్ళ గత ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర కిరాయిలు వసూలు చేయాలి. ఈ ఏడాదికి దాదాపు 1000 కోట్ల ఇది వాళ్ళ దగ్గర ఇది రెవెన్యూ. యాత్రి నివాస్ బ్రదర్, నీకు ఇన్కమ్ ఎక్కడ అంటే నేను చెప్తున్నా కదా, అవగాహన లేదు, సిన్సియారిటీ లేదు. జనరేటర్ చేసుకో, 2 నిమిషాలు అయిపోయి పని బ్రదర్. అవును, సీఎం లెవెల్లో 2 minutes అయ్యే, 2 నిమిషాల్లో అయ్యే పన్ను ఐఆర్బి ఇవన్నీ క్యాన్సిల్ చేసుకోవాలని నీకు అందుకే నేను చెప్తున్నా, ఈయనకు ఎక్కడ కూడా వీళ్ళకు లేదు బ్రదర్. ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి పెద్ద మంత్రి పదవి ఇచ్చింది రెవెన్యూ, ఆయనకి ఏం అవగాహన ఉంది, అంత పెద్ద శాఖలు ఇస్తారు చెప్పండి, ఏమున్నది చెప్పండి దగ్గర. నీకు అంత అనుభవం ఉన్న దామోదర నరసింహ వైద్య ఆరోగ్య శాఖన ఒక ఉప ముఖ్యమంత్రి చేసినాను, ఆయనకేమో అదా, ఆయన ఏం సీతక్క పంచాయతీ రాజా, ఇలా పాలనలో వీళ్ళకున్న అనుభవం ఏంది. మీకు ఈమెకేమో ఫారెస్ట్, ఈమెకేమో ఫారెస్టా, కొండ సురేఖ మాజీ మంత్రి చేసిన అంటే ఎవరికి ఏ కుర్చీలలో ఎవరికి ఇవ్వాలనో కూడా నీకు తెలియదు. నీకు ఏ కుర్చీలలో ఎవరిని కూర్చోబెట్టానో తెలియదు. కానీ ఎవరు డిసైడ్ చేస్తున్నారంటారు? రేవంత్ రెడ్డి ఎవరైనా నడిపిస్తున్నారు, లేకపోతే అతను స్వతహాగా బ్రదర్ ఢిల్లీని మేనేజ్ చేస్తున్నాడు బ్రదర్. ఢిల్లీలో లోపలికి పంపి అపాయింట్మెంట్ ఇచ్చేటోని ఎవరైనా కేసీ వేణుగోపాల్ మేనేజ్ చేస్తుండ్రు. కేసీ వేణుగోపాల్ గ్రిప్పులు ఉన్నాడు, ఆయనను కలిసినాకనే ఎవరినన్నా పోవాలి, ఆయన చెప్పినవి లోపల వాళ్ళు వింటారు. కాబట్టి మేనేజ్మెంట్ లెవెల్ నడుస్తుంది. అందుకనే ఇలా ఇద్దరు కూడా సంఖ నాకు ఇచ్చేసారు. కర్ణాటక కూడా ఇద్దరు దోస్తులు కదా, ఇద్దరు కలిసి కథం పట్టించారు. అలా 100% కర్ణాటకలో మన ఎంపీ సీట్లు, ఇక్కడ ఎంపీ సీట్లు 2 తక్కువ రానికి కారణం అంటే డీకే శివకుమార్ అక్కడ ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి కథం పట్టించారు. మరి అంటే మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా ఉంటారా, లేకపోతే ఏంటి పరిస్థితి? బయటకు బ్రదర్ మొన్న కూడా నేను కాంగ్రెస్ పార్టీగా ఓటేసిన, అదేందా నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళది ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీగా జాయిన్ అయ్యేది లేదు, ఇది కన్ఫామ్. ఇది జాయిన్ పార్టీకి అంతే కదా. నేను ఒక పార్టీలోకి వెళ్ళిపోయి నేను వేరే పార్టీలో కూడా పోను. నేను ఒక పార్టీలోకి పోయి ఒక పార్టీతో 34 సంవత్సరాలు నేను దానికి ఇచ్చినోని నేను మళ్ళా వేరే పార్టీకి ఎట్లా పోతాను కదా. అదే అవసరమైతే రాజకీయ విధవగానైనా ఉంటా, రాజకీయ పొలిటికల్ విడోలు ఎక్కువ ఉంటా. అదేందా అదే కాంగ్రెస్ లోకి అయితే వెళ్ళే పరిస్థితి లేదు. లేదు నేను వెళ్ళా. ఎందుకంటే నువ్వు నాకు రీజన్ చెప్పాలి, బయటికి ఎందుకు పంపినావో నాకు చెప్పాలి.
మొన్న ఒక అభ్యర్థి కూడా నేను వ్యతిరేకంగా పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ. ప్రతి అవును. అభ్యర్థి గెలుపు కోసం ఒక అభ్యర్థి నా మీద కంప్లైంట్ ఇచ్చిందా? Correct. జడ్సన్ అంటే నాకు కిలాబ్ చేసిన ఒక్క అభ్యర్థి లేదు లేదు మరి- ఎక్కడా కూడా అన్న. మరి ఎవరికి నేను ఎక్కడ ఇది చేసిన? నువ్వు వ్యతిరేకంగా పని జీవన్ రెడ్డి నువ్వు కూడా కొట్టినావు 100%. అంటే ఈ విషయంలో చూస్తే ఒక నాయకుడికే సేఫ్టీ లేనప్పుడు అంటే ప్రజలకి ఎలా ఉంటుందంటారు ఫ్యూచర్? మరి ఈ 5 సంవత్సరాలు ప్రజా పరిపాలన జరిగిద్దా లేదా ఓన్లీ మళ్ళీ సేమ్ అలాగా అదే ఎజెండా మీద? బ్రదర్ ఏమున్నా కాంగ్రెస్ పార్టీ బ్రదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. ఈ భారతదేశంలో బంగారు లక్ష్మణ్ Hmm. కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ Hmm. ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్. Hmm. ఆయన ఆఫీస్లో ఆయన కూర్చున్నాడు. Hmm. ఆయన దగ్గరికి ఎవరు పోలేదు, ఆయన ఎవరి దగ్గర పోలేదు. ఆయన దగ్గరికి tehelka.com మోడే ఆయన దగ్గర పోయిండు, Hmm. ఏదేదో మాట్లాడిండు. పార్టీ చందా కింద 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చిండు. ఆయన తీసుకొని డ్రాలో పెట్టుకోండి. Hmm. ఆయనను వేటాడి ఇలా ఉరి తీపిచ్చినాం మనం. ఆయన ఏడ చర్చించలే లంచమీ నాకు. Hmm. నువ్వు వీడియో చూడండి ఎప్పుడైనా. ఎక్కడ లేదు. ఆయన లంచం, నువ్వు నాకు లంచమీ, నేను నీకు వర్క్ ఇప్పిస్తా అని ఏడ కూడా చర్చ జరగలే. Hmm. కానీ ఆయన ఉరి తీసిండు. Hmm. ఆయనను ఉరి తీసేదాకా మనం వెంటాడినాం. Hmm. రేవంత్ రెడ్డి అనేటోడు Hmm. సంచులలో పైసలు పట్టుకొని Hmm. ఆ ఎమ్మెల్యే దగ్గర పోయి చర్చలు జరిపి Hmm. గంటలు మాట్లాడి డీల్ మాట్లాడి జానారెడ్డి గారి గురించి వీక్ గా చేసి Hmm. జైపాల్ రెడ్డి గారి గురించి వీక్ గా మాట్లాడి రెడ్డిస్ లీగల్ నిర్ణయ లీడర్లు అనేది చెప్పేసి చంద్రబాబు నాయుడు తోని అక్కడ ఫోన్లు మాట్లాడిచ్చి Hmm. అసోంటోని కాంగ్రెస్ పార్టీలా ఎవరైతే బంగారు లక్ష్మణ్ చేసిన తప్పని మనం చెప్పి ఆ రోజు ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపినామో Hmm. మనం ఆ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక రెడ్ హ్యాండ్ నెగోషియేట్ చేసి Hmm. దొరికినటువంటి వ్యక్తికి నువ్వు ముఖ్యమంత్రి, నీ పార్టీలో సభ్యత్వం ఎట్లా ఇచ్చినావు, ఎట్లా ఎంపీ టికెట్లు ఇచ్చినావు, ఎట్లా ఎమ్మెల్యే సీట్ ఇచ్చినావు, ఎట్లా పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినావు, ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చినావు. Hmm. సరే ఈ ఛానల్లో మీరు వేయగలుగుతారో ఏదో నాకు తెలియదు కానీ లేదు, definitely గా అర్థం. అర్థమైందా? Hmm. బంగారు లక్ష్మణ్ అంటోడు చర్చ జరపలేని రెడ్ హ్యాండ్ జరిపినోని నువ్వు దొంగకు సద్దులు కట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు. Hmm. నీ ఎథిక్స్ ఏవి? నేను చెప్పిన ఒక ఎంపీకి నేను ఫోన్ చేసిన, ఇప్పుడు ఎంపీగా గెలిచిండు ఆయన తమిళనాడుకి వెళ్ళి. ఇయర్ ఆఫ్టర్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు టాక్స్ అబౌట్ ఎథిక్స్ అని చెప్పిన, అబౌట్ కరప్షన్ అని చెప్పిన. Hmm. వై అని ఒక మనిషి ఇందాక మీకు చెప్పిందంతా నరేట్ చేసి చెప్పిన ఆయనకి ఇంగ్లీష్లో. Hmm. అర్థమైందా? కాబట్టి ఈరోజు అట్నే ఉంటుంది బ్రదర్ పాలన. మీకు కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయద్దు. అంటే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి బక్కా జాడ్సన్ ఆయన గురించి బయట పెట్టే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎలా చూస్తాం? బ్రదర్ నేను ఏం కొత్త విషయాలు ఏం బయట పెట్టా. Hmm. మీరు ఉన్నాయి మీ అసంటులు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. Hmm. ఇది వాస్తవాలు. అవును. ఇవన్నీ మీరు గూగుల్లో యూట్యూబ్ లో కొడితే వచ్చేటివే చెప్తున్నా. వచ్చేటివి. నేను కొత్త తయారు చేసుకుని నేను చెప్తలేను. ఇవన్నీ మీరు గూగుల్లో కొడితే వచ్చేటివే. Right. కాకపోతే రివీల్ చేస్తాం, మళ్ళీసారి గుర్తు చేస్తున్నాం. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి దిగజారిందో మీరు చూడండి. Right. ఈరోజు నిజమైన కాంగ్రెస్ సిపాయిలు ఎక్కడ ఉన్నారు? నేను వెళ్ళిపోవాలని చెప్పేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టిండ్రు. Hmm. నన్ను అన్ని పదవులు కూడా బీకిండ్రు. Hmm. నన్ను వెళ్ళిపోవాలని చూసి నేను ఎందుకు వెళ్ళిపోతావు కదా? నేను వెళ్ళిపోతే ఈ పార్టీకి నన్ను ఉరి తీసేద్దురు. Hmm. నేను వెళ్ళిపోతే నా అంతటా నేను గిన పార్టీలోకి వెళ్ళి బయటికి పోతే ఇవాళ ఉడి తీసేటోళ్ళు. ఇవాళ నడిచేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఓటు కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ నడిచేది. Hmm. ఒక కరప్షన్ కాంగ్రెస్ ఈ రోజు తెలంగాణలో ఉన్నది. Hmm. ఆ కాంగ్రెస్ కాదు, ANC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇక్కడ నడుస్తుంది వేరే కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు బక్కా జాడ్సన్ మీద ఈ హౌస్ అరెస్ట్ తో ఆగిపోద్దని అనుకుంటారా లేకపోతే ఇంకెలాంటి చర్యలు జరుగుతాయని మీ అంచనా అనుకుంటున్నారు? బ్రదర్ నేను ఏం జరుగుతాయి అనేది నేను అనుకుంటలేను. Hmm. కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళ తరపున ఖచ్చితంగా నిలబడబోతున్నా. అంతే. వాళ్ళ తరపునే స్టాండ్ అవుతా. Right. దానికోసం ఎంత దూరం పోయినా కానీ నేను రెడీ. Right. దానిలో వెనుక పోయేది లేదు. రైట్, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను సైనింగ్ ఆఫ్.